ఉమ్మడి వెలగటూరు మండలం మరియు ఎండపల్లి మండల ఉభయ మండలాల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం గాంధీ భవన్ సాక్షిగా రాష్ట్ర ఐసీసీల అధ్యక్షుడిగా కవంపల్లి సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. శుభ పరిణామం అది. ఆ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి బ్రాహ్మణులను పిలిచి జ్యోతి ప్రజ్వలన చేయించి, అలాగే వారికి వేద ఆశీర్వచనం ఇప్పించడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ మాట్లాడుతూ, అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గారైనటువంటి మందల సామెల్ గారు మాట్లాడుతూ, ఇదివరకు దాకా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, వాడు లా కొడుకు అన్నాడా ఇంకేమన్నాడా అని తెలియదని బ్రాహ్మణులు అలాగే వేదాలను కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. సరే అని మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పటికీ మరలా సాయంకాలం అదే గాంధీ భవన్లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి, అయితే అన్నాను అని ఏదో చిన్న తూతు మంత్రంలాగా క్షమాపణ చెప్పకుండానే ఆ మీటింగ్ ముగిసింది. సరే అని మేము ఊకున్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ప్రాంగణంలో కవంపల్లి సత్యనారాయణ గారు వారు మాట్లాడినటువంటి మాటలు సమర్థిస్తూ, అవునండి, మా యొక్క కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క హిందుత్వానికి మీ భావజాలాలు సరిపోవు, మా అన్నీ కూడా సెక్యులర్ భావజాలాలని అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడడం జరిగింది. కనుక అయ్యా, మీరు ఒక వైద్యుడు, ఒక మంచి మేధావని మా దృష్టిలో ఉంది, మీ గురించి మంచిగా విన్నాం. మీరు ఆ మాటలు సమర్థిస్తారని అనుకోలేదు. మేము వైద్యో నారాయణో హరిహని అంటే ఒక డాక్టర్ గారిని వైద్యంలో నారాయణలో చూసుకుంటాం. కనుక మీరు బేషరతుగా తప్పకుండా వారి సామెల్ గారితో తప్పకుండా మీరు క్షమాపణ చెప్పించాలి. లేకుంటే తప్పకుండా 2 రోజుల తర్వాత మేము సామెల్ గారి క్యాంపు కార్యాల ముట్టడిని ఏర్పాటు చేస్తాము. తప్పకుండా బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాలని హిందూ ధర్మానికి అలాగే అర్చకులకు పురోహితులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జై అర్చక, జై అర్చక. ఇటీవల పెద్దలు చాలామంది ఉన్న సమావేశములో తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మంద సామెల్ గారు బ్రాహ్మణులను అర్చకులను వేదాలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మీరు చట్టసభకు ఎన్నికై చట్టసభలో ఎవరిని కించపరచము, మనోభావాలు దెబ్బతీయకుండా ఉండము అని రాజ్యాంగం ప్రకారం ఎన్నికై రాజ్యాంగం ప్రకారం మీరు ప్రమాణ స్వీకారం చేసి ఇలా మాట్లాడడం, రాజ్యాంగాన్ని కించపరచడం, బ్రాహ్మణులను కించపరచడం, వేదాలను కించపరచడం, తరువాత అర్చకులను కించపరచడం, ఈ విధంగా చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇటీవల వేములవాడను అభివృద్ధి చేసి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాంటి టీములో మీరు ఈ ఎమ్మెల్యేగా గెలిచి మీ చేపట్టి మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తెలంగాణలో ఉన్న అర్చకులు, బ్రాహ్మణులు, పురోహితులు అందరి మనోభావాలు దెబ్బతీశాయి. ఖచ్చితంగా మీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ తెలియజేస్తున్నాం. ఉమ్మడి వెల్గటూరు మండల డిడిఎన్ మరియు వివిధ దేవాలయాలకు సంబంధించిన అర్చకులు అందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, ఆ సమావేశంలో మొన్న జరిగినటువంటి ఎస్సీసీఎల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి వేద పండితులను పిలిపించుకొని కవంపల్లి సత్యనారాయణ గారు ఆశీర్వచనాన్ని తీసుకోవడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు మరియు కొంతమంది ఎమ్మెల్యేలు, అందులో తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందల సామెల్ గారు ఆ వేద ఆశీర్వచనాలను తర్వాత పంతులను కించపరిచే విధంగా మాట్లాడిన సంఘటనపై మేమందరం సమావేశం ఏర్పాటు చేసుకొని బేషరతుగా బ్రాహ్మణ సమాజానికి, అర్చక సమాజానికి మరియు హిందుత్వానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం.